గురుగారు మరొక సందేహం. విశాఖపట్నం నుండి పాండురంగారావు గారు రాస్తున్నారు. వేద మంత్రాలను పుస్తకాల ద్వారా సీడీల ద్వారా నేర్చుకోవచ్చా, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. వేద మంత్రాలు వేదానికి ఉన్నటువంటి పేర్లలో శృతి అని ఒక పేరు. శృతి అంటే చెవి, వినికి. ఆ వినికిడి ద్వారానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళేది కాబట్టి శృతి అని చెప్పబడుతుంది. గురువుల దగ్గర విని నేర్చుకోవాలి. ఎందుకంటే బిభేత్ అల్పశ్రుతాత్ వేదాత్ అని చెప్పి మామయం ప్రతరేదితి అని చెప్పి వేదమాత ఘోష పెడుతుందిట. అల్పశృతి వల్ల అంటే తప్పుడు స్వరాల వల్ల నన్ను వీడు బాధేస్తున్నాడు అని చెప్పి బాధపడుతుందిట. కాబట్టి వేదమంత్రాలకి స్వరము చాలా ప్రధానం. ఒక్క స్వరము కొద్దిగా తేడా వస్తే అది చాలా ప్రమాదకారి అవుతుంది. వృత్రాసురుని వృత్తాంతంలో దేవేంద్రుడికి వృత్రాసురుడికి యుద్ధం జరుగుతోంది. ఆ వృత్రాసురుడి యొక్క తండ్రి త్వష్ట ప్రజాపతి. ఆయన తన కుమారుడైనటువంటి వృత్రాసురుని విజయం కోసమని యాగం చేశాడు. ఆ యాగం చేస్తూ సంకల్పం చేసేటటువంటి సందర్భంలో ఆద్యుదాత్తం పలకవలసింది అంచోదాత్తంగా పలికాడు. కాస్తంత పైకనాల్సింది కింది కంటే స్వరము అర్థభేదం వచ్చేసేస్తుంది. ఇంద్ర శత్రుర్వర్ధస్వ అంటానికి ఇంద్ర శత్రుర్వర్ధస్వ అని కొద్దిగా స్వరం తేడా చెప్పాడు. ఆ తేడాని మామూలు వాళ్ళు గుర్తించలేదు అసలు. దానివల్ల ఓ ఇంద్రుని యొక్క శత్రువా నువ్వు క్షేమంగా ఉండు అనవలసినది ఓ ఇంద్రుడు అనేటటువంటి శత్రువా నువ్వు క్షేమంగా ఉండు అనేటటువంటిదిగా అర్థం మారిపోయి ఇంద్రుడు క్షేమంగా ఉన్నాడు, వృత్రాసురుడు సంహరింపబడ్డాడు. ఇంగ్లీష్లో ఓ సామెత ఉన్నది, కామా కిల్స్ ఏ మ్యాన్ అని. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని చెప్పి టెలిగ్రామ్ ఇస్తే ఉరి తీసేటటువంటి సమయానికి రాష్ట్రపతి నుంచి కబురు వచ్చింది, హ్యాంగ్ హిమ్ నాట్, ఉరి తీయవద్దు, లీవ్ హిమ్, వదిలిపెట్టమని చెప్పి. ఆ టైప్ చేసేటటువంటి వాడు హ్యాంగ్ హిమ్ కామా పెట్టి నాట్ లీవ్ హిమ్ అని చెప్పి వెంటనే ఉరి తీసేశారు. ఒక కామ మనిషిని చంపేసేయగలుగుతుంది. వేద స్వరము అంత తేడా వస్తుంది కాబట్టి ఆ స్వరభేదం లేకుండా వేదం చదవాలి. అది గురుముఖత జాగ్రత్తగా ఉదాత్త అనుదాత్త స్వరితాలు జాగ్రత్తగా చెప్పుకుంటే వస్తుంది. కానీ పుస్తకాలు చూసి టేప్ రికార్డులు విని కనుక అభ్యాసం చేయబోయేటట్లయితే అపభ్రంశాలు జరిగి చాలా దోషాలు వస్తాయి. వేదం విషయంలో షడేతే పాఠకాధమాహ అని చెప్పి 6 పాఠకాధముల్ని చెప్పారు. వాళ్ళలో గీతి, శీఘ్రి, శిరఃకంపి ఇట్లా 6 దోషాలుగా అంటే వేదమంత్రం చదివేటప్పుడు పాడినట్లుగా చెప్పకూడదు, వాడిది గీతి అనే దోషం అన్నారు. ఈ స్వరదోషం రాకుండా ఉండటం కోసం పరీక్షలు పెట్టేటప్పుడు కూడా నడినెత్తిన నిమ్మకాయ పెట్టి స్వరాలు పలికించేవాళ్ళట. అంటే నిమ్మకాయ నెత్తిన పెట్టింది స్వరం కోసం ఇలా అన్నాడంటే పడిపోతుంది. అలా తలకాయ కదల్చకుండగానే స్వరము పైకి కిందకి అనాలి అని చెప్పి ఇంత కఠోరమైనటువంటి కత్తి మీద సాము లాంటి వేద విద్యని అలా చదవటం అనేటటువంటి పద్ధతిగా దానివల్ల అనేక రకాల ప్రత్యవాయాలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకుండా వేదాన్ని గురుముఖతః నేర్చుకోవాలి.